హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కిచెన్ వ్లాగ్స్. మీ అందరికీ కార్తీక మాసం హార్దిక శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నాకు తెలుసు నేను చాలా లేట్ విషెస్ చెప్తున్నానని చెప్పి, ఇంకా 10 days అవుతే కార్తీక మాసమే అయిపోతుంది, వీడేంది ఇప్పుడు చెప్తుంది విషెస్ అని మీరు అనుకుంటుండేమో. బట్ నాకున్న బిజీ షెడ్యూల్లో నాకు ఇప్పుడే టైం దొరికింది ఫ్రెండ్స్. అసలు ఏంటంటే నా ఫోన్లో కంటిన్యూస్గా స్టోరేజ్ ఫుల్ అవ్వడము, మళ్ళీ ఆ వీడియోస్ని నేను పెన్ డ్రైవ్లో వేయడము, కొన్ని వీడియోస్ని డిలీట్ చేయడము, ఇక దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇదంతా చాలా లాంగ్ ప్రొసీజర్ అనిపిస్తుంది. అంటే వీడియోస్ తీయడం, బ్లాగింగ్ చేయడం తప్పు అని చెప్పి నేను అనట్లేదు. ఏంటంటే ఇందులో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఎవరైతే చాలా ఫ్రీగా ఉంటారో, ఏ పని పాటు ఉండదో, వాళ్ళు ఇవి చేసుకోనికి నిజంగా చాలా బాగుంటుంది. అసలు మా లాంటి హౌస్ వైఫ్కి అయితే నిజంగా చాలా కష్టం ఫ్రెండ్స్. అసలు నేను స్టార్టింగ్లో అయితే అనుకున్నా, ఏమవుతుంది చేసేసుకుందాంగా, వీడియోసే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ అంత ఈజీ లేదు ఫ్రెండ్స్. అసలు ఏంటంటే ఇద్దరు పిల్లలను పెట్టుకొని వాళ్ళ బిజీ షెడ్యూల్స్, ఇంట్లో వంట చేసుకోవడం, అది ఇది వర్క్, ఇంకో అందులో ఈ ఫోన్ సతాయించడం, స్టోరేజ్ ఫుల్ అవ్వడం, ఇది అది చాలా కష్టం అవుతుంది. స్టార్టింగ్లో మా ఫ్రెండ్ ఉండి ఏంటంటే ఏదైనా వర్క్ కోసం ఇప్పుడు బయటికి వెళ్ళి వర్క్ చేయడం నాకైతే ఇంపాసిబుల్ ఉంది, పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి. చలో మా హస్బెండ్కి ఎలాగో నేను సపోర్ట్ చేసేటట్టు ఉంటే ఆన్లైన్ వర్క్ చూద్దామని చెప్పి చాలా ట్రై చేసిన. ఆ టైంలో యూట్యూబ్ నుంచి పైసలు సంపాదించుకోవచ్చు, మనీ వస్తాయి అంటే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను ఓన్లీ వంటలు మాత్రమే పెడదాం అనుకున్నా. మెల్లగా కొంచెం వీడియోస్తో వంటలు కాకుండా కూడా నేను బ్లాగ్స్ వేస్తే బాగుంటుంది, నా డైలీ కల్చర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను ఎవ్రీ ఫెస్టివల్స్ కానీ ఏంటి కానీ మీతో షేర్ చేస్తున్నాను. బట్ నాకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఏం అంత బాగా రావట్లేదు, మామూలుగా వస్తున్నాయి. ఎందుకంటే నేను వీడియోస్ అంత బాగా తీయట్లేదు, అంత క్లారిటీ లేదు కాబట్టి. నేను తీస్తే వస్తాయేమో, కానీ నిజంగా నాకు అంత టైం అస్సలు వీలవుతలేదు. పిల్లలతో దాంతో దీంతో మళ్ళీ ఇంట్లో మన డైలీ వర్క్స్ ఉంటాయి, అవి ఇవి చాలా కష్టమవుతుంది. ఎవరైతే ఫ్రీగా ఉంటారో నిజంగా వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. నిజంగా ఫ్రెండ్స్, వాళ్ళు చేసుకోగలుగుతారు, డబ్బులు కూడా సంపాదించుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఉల్టా అయిపోయింది. ఎవరికి డబ్బులు అవసరమో వాళ్ళకి రావట్లేదు, కానీ ఎవరికి అవసరం లేదు వాళ్ళకి మాత్రం ప్రతి దగ్గరికి డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి. సో ఈ వీడియో ఏంటంటే, నేను ఇన్ని రోజులు నా బిజీ షెడ్యూల్ నా ఫోన్ స్టోరేజ్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయినా, కానీ మెల్లగా ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే శివుడికి అసలు శ్రావణ మాసంలో కూడా అన్ని పూజలు జరగవు ఫ్రెండ్స్, కానీ నేను చూసినట్టు కార్తీక మాసంలో మాత్రం చాలా పూజలు జరుగుతున్నాయి. శివుడికి, విష్ణుకి, తులసికి, అసలు వీళ్ళు ముగ్గురు మేల్ మిలాప్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ పూజలు, ఆ స్మెల్, గుడిలో వెళ్ళినా కానీ కర్పూరము, మన ఊదు పొగ, అవి ఇవి వాసన చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కార్తీక మాసం ఒక రోజు ముందు నేను ఏంటంటే, అందరూ చాలామందిని చూసిన అంతే షాపింగ్స్ కానీ, అవి షాపింగ్స్ అంటే అలాంటివి కాదు, లైక్ సౌదాలు తెచ్చుకోవడము, పూలు, పండ్లు, దేవుడికి అగరబత్తి, నూనె, ఒత్తులు ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. నేను మా బాల్కనీ నుంచి చూసిస్తుండే అనమాట. సో ఇక నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో క్లీనింగ్ అవి ఇవంటే మొన్న దీపావళికే చేసుకున్నాను కాబట్టి కంపల్సరీగా ఇక ఒక రోజు ముందు మామూలుగా రెగ్యులర్ వర్క్స్ కొంచెం పైన డీప్ క్లీనింగ్ ఉంటుంది కదా, అది కొంచెం చేసుకున్నాను. దులపడం అలాంటిది ఏం చెయ్యలేదు, బికాజ్ మొన్న దీపావళికే దులుపుకున్నా, ఊరికే దులిపితే బాగుండదు కాబట్టి. సో ఒకరోజు ముందు మా హస్బెండ్ వచ్చిండు 9:30 కల్లా. అప్పుడు వచ్చినప్పుడు నేను మా ఇంటికి నియర్ బై మండికి వెళ్ళామన్నమాట. అక్కడ మండి బంద్ అయ్యే టైం మేము 9:30కి వెళ్ళినాం, కానీ అసలు మండి అప్పుడు కూడా ఓపెన్ ఉంది. ఎంతోమంది పబ్లిక్ ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి నేను కొన్ని సౌదాలు తీసుకున్నాను అనమాట. నాకు పూజకి సంబంధించింది చాలా కాస్ట్లీ పెట్టేస్తున్నారు. అసలు ఏంటో పూలు కూడా అసలు 30 రూపీస్కి ఇంతే కొంచెం ఇస్తున్నారు. ఏంటంటే అవును మరి ఇంతే వస్తాయి, ఎక్కువ రావు అని చెప్పేసి, అది ఏందో అర్థం అవుతలేదు. దేవుడు భక్తి ఎక్కడికో పోతుంది, కానీ అసలు ఎవరన్నా పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది. ఉన్నోళ్ళకైతే పండగ, కానీ లేనోళ్ళకి మాత్రం చాలా బాధగా అనిపించింది నాకు అక్కడికి వెళ్తే. ఏంది అంటే, చలో ఈరోజు నేను ఆ స్తోమతలో ఉన్న కొన్ని పూజ చేసుకోగలుగుతున్నా. మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతాం కాబట్టి ఓకే, కానీ ఎవరి దగ్గర అస్సలు డబ్బులు ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. అసలు ఉన్నోళ్ళు ఏదో లేనోళ్ళకు కాస్తో కూస్తో సహాయపడితే ఆ దేవుడికి అసలు చాలామంది గుడికి వెళ్ళి పూజలు చేసి ఎన్నో వేలు ఖర్చు పెట్టేసి అసలు ఏమేమో చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవాళ రేపు పబ్లిక్స్. అది చేసే బదులు మీరు గుడిసెలలో ఉండే ఫ్యామిలీస్ ఉంటారు కదా, లేకపోతే ఎవరన్నా చాలా పేదవాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బియ్యం సంచి కానీ, లేకపోతే డబ్బులు ఇవ్వకండి, మీరు కావాల్సిన ఐటమ్స్ అయినా ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అట్లా
ఏందో అసలు ఇవాళ టైంలో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే అయినోళ్ళు రక్త సంబంధాలే పట్టించుకోని టైంలో బయట వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారా అనిపిస్తుంది నాకు. సమ్టైమ్స్ అదే అనిపిస్తుంది. అసలు ఇవాళ రేపు కన్నోళ్ళే అసలు ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చేతి నిండా డబ్బులు పెట్టుకొని కూడా వాళ్ళ సోకులకు కానీ తిరగనీకే కానీ తిండికి కానీ పెట్టుకుంటారు. కానీ తన రక్త సంబంధం వస్తుంటే కూడా పట్టించుకున్న టైంలో ఈ పేద వాళ్ళకి ఏం సాయం చేస్తారే అని చెప్పి మా ఆయన అన్నాడు. నాకు నిజంగా స్టన్ అయిపోయినా. నేను అవును నిజమే కదా అనిపించింది. సో సరే ఇవన్నీ మాటలు ఇప్పుడు ఎందుకు కానీ పూజ వీడియో పెట్టి అసలు ఏమేమో మాట్లాడుతుందని చెప్పేసి మీరు అనుకునే గల. కానీ ఇవి నాకు పండగ టైంలో ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఫ్రెండ్స్. కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఒక రోజు ముందు అన్ని సౌదాలు తీసుకొని వచ్చిన. నైట్ వచ్చిన తర్వాత తొందరగా నేను కొంచెం గిన్నెలు కడిగేసుకొని కొంచెం ఇల్లులు తుడుచుకొని నైటే ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ చాలా హడావుడి ఉంటుంది అట్లా అని చెప్పేసి. ఇక కొంచెం మా పాపకు కూడా కోల్డ్ ఉండే అనమాట. సో ఇక అట్లా మార్నింగ్ నైటే ఒక రోజు ముందు అంత వర్క్ కంప్లీట్ చేసేసుకొని పడుకునేసరికి నాకు 2 అయింది ఫ్రెండ్స్ నైట్. అసలు 2 o'clockకి పడుకొని నేను మళ్ళీ 4 o'clock లేచిన అంటే నాకు నిద్ర అయింది అంటే ఒక 2 గంటలు నిద్రలే ఫ్రెండ్స్ మాత్రం. ఎందుకంటే అస్సలు నిద్ర సరిపోలేదు నాకు. 4 o'clock అలారం అయినప్పుడు ఇంత తొందర అలారం అవుతుందా అనిపించింది నాకు. అంత అర్లీ మార్నింగ్ లేచే అలవాటు అస్సలు లేదు. నేను ఎప్పుడో ఒకసారి అంటే ఏదైనా పూజలు పునస్కారాలు ఉంటే స్పెషల్లీ కార్తీక మాసానికే లేస్తా. ఫస్ట్లో లేయకపోతుండే, నేను దీపారాధన చేయకపోతుండే అనమాట. ఇక్కడ మా రిలేటివ్స్ని చూసి హైదరాబాద్కి వచ్చినాక మేము మహారాష్ట్ర కాబట్టి అక్కడ సైడ్ ఇది ఉండదు అక్కడ కల్చర్లో. ఇక్కడికి వచ్చి అందరినీ చూస్తుంటే ఒకసారి మా అత్తయ్య కూడా ఉండి నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా దీపము అది ఇది అంటే మా ఇంటి దగ్గర తులసి చెట్టు లేకుండే. గుడికి వెళ్ళి వెలిగించు ఏం కాదు అని మా అత్తమ్మ చెప్పింది. ఇక అప్పట్లో నేను సర్లే అంటే గుడికే ఈవినింగ్ పోయి ముట్టించేదాన్ని. ఒక పెళ్ళి అయినాక 5 years గుడిలోనే ముట్టించిన. తర్వాత నేను వేరే ఇంట్లో షిఫ్ట్ అయినా అక్కడ బాగా ఎండ గాలి వస్తుందని చెప్పేసి నేను తులసి చెట్టు పెట్టుకున్న. అది బాగా తగిలింది అమ్మవారు నాకు. ఇంటి ముందు కూడా మంచిగా వచ్చింది కాబట్టి ఇంకా నేను ఈవినింగ్ పూజ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇక లాస్ట్ ఒక 5-6 years నుంచి మార్నింగ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి నాకు తెలిసింది. అలా నేను స్టార్ట్ చేసిన. సో ఇక నైట్ చేసుకొని మార్నింగ్ లేచిన. ఇక మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంత తక్కువ టైంలో నేను వీడియో తీసుకుంటూ నేను వర్క్ చేసుకోవాలంటే 7-8 అవుతుంది. ఇక నాకు పూజ అయ్యేసరికి అప్పటికి తెల్లారిలోపు చేసేసుకోవాలంటే తొందరగా నేను లేచి ఇక నైట్ ఆల్రెడీ ఇల్లు తుడుచుకున్నా కాబట్టి తొందరగా లేచి కడప బుద్ధించి ముగ్గు పెట్టుకొని నేను కొంచెం బ్రష్ చేసి వాటర్ మాత్రమే తాగిన. నేను టీ కూడా తాగలేదు. ఎందుకంటే కొంచెం ఒక పొద్దుండి పూజ చేద్దామని చెప్పేసి ఫాస్ట్గా అంత వర్క్ కంప్లీట్ చేసుకొని స్నానం చేసేసి ఇక పూజ తొందర చేసుకున్నాను. అప్పటికి ఫ్రెండ్స్ నా పూజ అయ్యేసరికి నాకు 6 అయింది. ఇక నా గంటి శబ్దం విని మా హస్బెండ్ వచ్చి ఆయనకు లేపలే, నేను డిస్టర్బ్ చేయలే. ఆయనకి 2-2:30 అయింది నైట్ పడుకునేసరికి. బికాజ్ నేను వర్క్ చేస్తుంటే ఇక ఆయన కొంచెం నాకు చిన్న హెల్ప్ చేయడం, ఒత్తులు నానపడము, ఉసురుగాయలు దాని పైకి కట్ చేయడము, అది గుంత చేయడం, దాని కడుపుకి కొంచెం చిన్న హెల్ప్ అనేది ఆయన పిల్లలకు ఆయననే దింపించుకున్నాడు నైట్. నాకు అట్లా హెల్ప్ అయిపోయింది అనమాట. సో ఇక మళ్ళీ ఆయన గంటి శబ్దం విని వచ్చిండు, వీడియో తీసిండు. ఇక దాని తర్వాత మళ్ళీ పోయి వండుకున్నాడు. ఇక మళ్ళీ దాని తర్వాత నేను ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నా. దేవుడికి ఇక మామూలుగా దీపరాజం అవి చేసుకున్నాను. ఇక దాని తర్వాత కాసేపు రిలాక్స్ అయినాను. నేను వేసుకున్న డ్రెస్ బాగుందిగా ఫ్రెండ్స్, అది నేను మీషోలో ఆర్డర్ పెట్టినా. కానీ ఏంటో కాటన్ అని చెప్పేసి సిల్క్ క్లాత్ ఇచ్చారు. నాకు అదొక్కటి నచ్చలేదు. దాంట్లో కలర్ బాగుంది, చూసి అట్రాక్ట్ అయినా కానీ ఏంటో అట్లా వచ్చేసింది ఆ డ్రెస్. మా పాప కోసం నా కోసం పెట్టుకున్నాను అనమాట. ఇక తర్వాత డ్రెస్ ఇప్పేసిన, ఎందుకంటే వైట్ కలర్ పాయింట్ చున్నీ ఖరాబ్ అవుతుంది పసుపు కుంకుమ పడి. ఇక దాని తర్వాత రిలాక్స్ అయిపోయినా. ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నా కానీ మేము ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసిండు మా హస్బెండ్. ఇక అట్లా అని చెప్పేసి గుడికి ఏం వెళ్ళలేదు, ఇంట్లోనే తులసి కోట దగ్గర దీపారాజన చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.